జీవన ధర్మం అంటే కేవలం ఒక జీవి తన యొక్క మనోధర్మమే కాదు. తను నడిచేటటువంటి మార్గంలో గూడా కొన్ని ధర్మాలు అనుసరించాల్సి వస్తుంది. అసలు రామస్య అయనం రామాయణం. రాముని యొక్క మార్గం. నడిచిన మార్గం కదా ఇది, జీవన మార్గం. బాల్యం నుంచి పట్టాభిషిక్తుడయ్యేంత వరకు జరిగిన సంఘటనలు. బాల్యంలోనే లేక పుట్టిన బిడ్డ పుత్రకామేష్టి యాగం వలన తల్లి తండ్రి ప్రేమకి ఎంతో నోచుకున్నటువంటి వాడు సాక్షాత్తు విష్ణువే కదా, విష్ణు అంశే కదా. రావణాసురుడికి నరుడు వానరుడు వలన మరణం లేదు అని తెలిసిన మరణం నాకు రాదు అని వాడు అహంభావానికి పోయినప్పుడు నరుడుగా వానరుడుగా పుట్టారు. నరుడుగా విష్ణుమూర్తి జన్మించాడు, వానరుడుగా శివాన్ సంభూతుడు ఆంజనేయుడు పుట్టాడు. ఈ నరవానరాన్ని వానరులే నాశనం. ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి, విష్ణుమూర్తి దగ్గరికి దేవతలు వెళ్ళే రావణాసురుడు ఇట్లా అల్లరి చేస్తున్నాడయా, పీడిస్తున్నాడంటే అతని బలహీనతలు చెప్పమంటాడు. అతను బ్రహ్మదేవుడి వలన దేని వలన చావు లేకుండా పొందాడు, కానీ నరవానరుల వలన మాత్రం పొందలేదంటే చాలు నాకు, ఇక మీరు వెళ్ళండి అన్నాడు. ఇక తర్వాత కథ మనకు తెలిసింది.